హలో గాయస్, మీరు ఎప్పుడప్పుడే ఎదురు చూస్తున్న ఆర్జీవి యొక్క వ్యూహం సినిమాకి సెన్సార్ అయితే సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది మనం చాలా గమనించవలసిన విషయం. బుర్రలో పెట్టుకోండి. మనోడు ఇంతకు ముందు కూడా అమ్మరాజ్యంలో గడపరెడ్లు ఏదో సినిమా తీసాడు. కరెక్ట్ గా అది ఒక పొలిటికల్ డ్రామాయే. ఇప్పుడు ఆ సినిమా ఎలా పడ్డది, వెళ్ళిపోయింది, మారిపోయింది. మొత్తం పొలిటికల్ హిస్టరీ మారిపోయింది ఆంధ్రాది. ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉన్నాం అంటే కారణం ఎవరు? రామ్ గోపాల్ వర్మ. మనోడు తీసిన సినిమాయే. మన బతుకు 10 సంవత్సరాలు వెనకపోయింది. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత చూపెడుతుందో తెలియదు, కానీ ఆర్జీవి చిత్రాల మీద గట్టిగా చూపెడుతుంది. గట్టిగా. అయితే ఇప్పుడు మనోడు కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలో వ్యూహం సినిమా దింపుతున్నాడు. ఇది కూడా గట్టిగా చెప్పాలంటే ఒక పొలిటికల్ డ్రామాయే. గట్టిగా మొత్తం అది పొలిటికల్ డ్రామా. దాంతో మళ్ళీ ఒకదాంతో ఆగలేదు, 1, 2 ఉంది. వ్యూహం ఒకటిని, ఇంకో దాని పేరు మైక్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ప్రతి వ్యూహం కాదు వ్యూహం 2. చాప్టర్ 1, చాప్టర్ 2 పెట్టాడు. ఇది మొత్తం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఫేవర్ గా ఉన్నట్టుంది. ఫేవర్ గా ఉండడమే ఫేవర్. ఇదంతా ప్యాకేజీ స్టార్ అని మాట్లాడుకుంటున్నారు. అవన్నీ అంతవరకు మనకు తెలీదు. అందులో ఉన్న కొన్ని పాత్రలు మనం దగ్గరగా చూసినట్టు ఉంది. కాకపోతే చూసినవి కాదు అవి కావంట. అవి వేరు. ఎందుకంటే అవి బయట నుంచి వస్తున్నాయి, థియేటర్ లో సినిమాలో ఉంటాయంట. అది చూసుకొని మీరు సో మెయిన్ మీరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆడు చెప్పిన సోది అలాగా మనం ఏం పట్టించుకోము. మనం ఒట్టేయాల్సిన వాడికి వేస్తాం అనుకోండి. లేదు వీళ్ళేసేస్తారు నిజమే అనుకో. మనం ఇప్పుడు వచ్చేప్పుడు ఓటేయలేదు. మాకు చిన్నపిల్ల ఇంకా ఓటాకు రాలేదు. వచ్చింది ఇప్పుడు. ఈసారి వస్తుంది ఖచ్చితంగా వేస్తాం. ఈసారి ఇక ఎలా గుద్దిడమే నోటాకి. నోటాకి కాదు, విజయ్ దేవరకొండ నోట. మన పవర్ స్టార్ ఉన్నారు కదా, పవర్ స్టార్ టీడీపీ. జై టీడీపీ. జగన్ అన్నకి వేస్తాను నేను. దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. ఇప్పుడు మనోడు సినిమా తీసినందుకైనా నేను జగనానికి వేస్తాను ఓటు. అంతే. వచ్చేద్దంట సినిమా. సినిమా దిగద్ది. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా మనోడు గుండ్ల మీద కొట్టేసుకొని పడుకున్నాడు. ఆ టెన్షన్ నాకు ఉంది. సంక్రాంతికి దింపుతాడు. అయితే మహేష్ బాబు డిసెంబర్ లో ఒకటేనే గుంటూరు టాకీ. ఒకటి సలార్కి పోటీగానా, ఇంకొకటి ఏమో గుంటూరు కారంకి పోటీగానా. ఇంకా చాలా గట్టిగా దింపాడు ఆర్జీవి. మంచి ప్లాన్ తో వచ్చాడు. చూద్దాం అసలు వ్యూహం ముందు ఆంధ్ర పాలిటిక్సా, వ్యూహం తర్వాత ఆంధ్ర పాలిటిక్సా అన్నది చూద్దాం. ఎలాగో మొత్తం ఆంధ్ర అయిపోయింది. ఇది వచ్చేది దిగ్దిగా అయిపోద్ది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇంకా ఈ వ్యూహం సినిమా చూసి మీరు మోటివేట్ అయ్యి మళ్ళీ గుద్దియండి. ఎవరో ఒక రాంగ్ పర్సన్ గాని గెలిపించారు అనుకోండి, మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు ఎవరో ఒక ఎందుకు క్విజ్ మళ్ళీ వాళ్ళకి గుద్దియండి. ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు బాగుంటది. అప్పుడు మన ఇల్లులు కూడా ఆడికి ఇచ్చేస్తే అద్దె మనం కట్టాలన్నమాట. మన ఇల్లు వాళ్ళకి ఇచ్చినందుకు ఒక 20,000 ఇస్తాడు మనకి సంవత్సరానికి. మనం నెలకు ఒక 5,000 అద్దె కట్టాలి. సో బాగుంటది. బీ కేర్ఫుల్ గైస్. దగ్గరుండి గెలిపించేయండి. కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చేసుకున్నారు అనుకో, అంత బాధలో కూడా కొంచెం ఏందో ఆనందం వస్తుంది. మా బాధ ఏంటి, మీకు ఆనందం ఇవ్వాలని మీరేటి చేస్తున్నారు. ఓటు గుద్దుతున్నారు. ఆ గుద్దే ఓటు ఒక లైక్, గవర్నమెంట్ గుద్దండి. చూడు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళు, రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్ళు, వాళ్ళకే మీరు ఓటు వేసినప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఏడువయ్యా. మీకోసం మంచి కంటెంట్ చెప్తాం. మీకోసం నిజాలు చెప్తాం. నవ్వేస్తాం. అది చూసా మాకే నవ్వొచ్చేస్తుంది. నవ్వండి, వెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి. 2,500 ఓట్లు వచ్చే. ఇంకా మీరు అనుకుంటే ఒక 50,000, ఓ 1,00,000, ఓ 10 లక్షలు. కష్టం కాదు మీకు. ఎవడెవడికో చేస్తున్నారు, మాకేరా. అదే క్రింజ్ కంటెంట్ చూస్తున్నాం. వాళ్ళని చూసాక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. కానీ మీరటం చూసాక కొంచెం భయం వేస్తుంది. మీరు ఆ సపోర్ట్ ఇవ్వండి. ఇలా కుద్దండి, అలా లేచిపోతాం. ఓకే, రాత్రి మీద జెండా పార్టీ మార్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీరు చూసారు కదా ఆర్జీవి సినిమాకి. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. చేస్తున్నాం. అప్పుడు కూడా కమరాజ్యంలో గడపరెడ్డి సినిమా చూసాం.
ఫస్ట్ డే వెళ్ళిపోయాం అంటే ఆంధ్రాలో రిలీజ్ అవ్వడం లేదు కానీ తర్వాత రిలీజ్ వెళ్ళాం వెళ్ళిపోయాం మా సిడి సేపతి థియేటర్లు ఆడింది వెళ్ళాం వెళ్ళిపోయాం చూద్దాం ఇప్పుడు ఈ సినిమా కూడా చూసి రివ్యూ ఇస్తాం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా మీరు ఓకే అంటే ట్రైలర్ కూడా మళ్ళీ రియాక్షన్ చేస్తాం మేము ట్రైలర్ రియాక్షన్ చేస్తాం మేమే డిపెండ్ అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటది ఒక కమెంట్ పడియండి ఇగో మళ్ళీ చెప్తున్నాం ఒక్కడేసినా మేము వాళ్ళ కోసం చేస్తాం ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ ఒక్క సబ్స్క్రైబర్ భయ్యా రియాక్షన్ వీడియో చేయండి అని కమెంట్ పెడితే మేము ఖచ్చితంగా వీడియో దింపుతాం మీకోసం ఏదైనా చేస్తాం భయ్యా మరీ పెద్ద పెద్ద అడగండి మా చేతుల్లో ఉన్నాయి మేము చేయగలిగినవి అయితే పెద్ద పెద్ద వాళ్ళు అడగండి మమ్మల్ని కాదు మేము ఏం చేయగలమో మీకోసం చేస్తాం ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ సబ్స్క్రైబ్ చేసినందుకు అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి